నేను చాలా వీడియోస్‌లో చూసాను. తమిళనాడు వాళ్ళు చేసే పాలిష్ మన పాలిష్ కంటే కూడా చాలా బాగా అయితే మెరుస్తుంది. వాళ్ళు చేసే ప్రాసెస్, మనం చేసే ప్రాసెస్ కొంచెం అటు ఇటుగా ఒకేలా ఉంటాయి. కాకపోతే ఏందంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకేసారి బాగా మందంగా అయితే మాత్రం పాలిష్ కోటింగ్ ఎక్కిచ్చేస్తున్నారు. దానివల్ల వచ్చేసరికి షైనింగ్ రాకపోగా బబుల్స్ లాగా కూడా వస్తున్నాయి. వాళ్ళ ప్రాసెస్ వచ్చేసరికి నేను చెప్తాను చూడండి. ముందుగా వచ్చేసరికి శాండ్ పేపర్‌తో మొత్తం నీట్‌గా ఫినిష్ అయితే చేస్తా ఉంటారు. పేపర్ వర్క్ ఉంటుంది కదా! ఆ పేపర్ వర్క్ మొత్తం నీట్‌గా ఫినిష్ చేస్తారు. దాని తర్వాత వుడ్ స్టైనర్‌ని ఒక కోటింగ్ లాగా కలర్ కోటింగ్ అయితే ఎక్కిస్తారు. పౌడర్ వుడ్ ఫిల్లర్ అయి ఎక్కిస్తాం కదా! ఆ టైప్‌లో కలర్ అయితే మాత్రం కోటింగ్ స్టైనర్ కోటింగ్ అయితే ఎక్కిస్తారు. దాని మీద వచ్చేసరికి హ్యాండ్ షెల్లర్ గాని, మెలామిన్ షెల్లర్ గాని వాళ్ళ బడ్జెట్‌ని బట్టో లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ కదా! ఆ టైప్‌ని బట్టి గాని హ్యాండ్ షెల్లర్ అయినా, మెలామిన్ షెల్లర్ అయినా దానిపైన అయితే స్ప్రే చేయటం గానీ, బ్రష్‌తో వేయటం గానీ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసరికి దాని మీద మందంగా ఒకేసారి అయితే మాత్రం స్ప్రే చేసేయరు. లేయర్స్‌గా స్ప్రే చేస్తారు. అంటే పొరలుగా స్ప్రే చేస్తారు. మధ్య మధ్యలో శాండింగ్ చేస్తూనే ఉంటారు. చివరగా వచ్చేసరికి టాప్ కోట్ గ్లాసీ స్ప్రే చేస్తారు. గ్లాసీ స్ప్రే చేసిన దాని మీద మనం అయితే అలాగే వదిలేస్తాము. వాళ్ళు వదిలేయకుండా బఫింగ్ చేసి అయితే మాత్రం హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ బఫింగ్ వల్ల వచ్చేసరికి మనకి అద్దంలాగా నీట్‌గా అయితే మెరుస్తుంది. ఈ తమిళనాడు స్టైల్ పాలిష్ సీక్రెట్ మీకు లీక్ చేసినందుకు గాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.